ఓం నమో వెంకటేశాయ. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరమ పవిత్రమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో మనం తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా మాసోత్సవ శీర్షికమున అనేక రకములైనటువంటి భగవత్ కార్యములను మాస ప్రయుక్త విశేషమైనటువంటి దినముల యందు ఆచరిస్తూ ఉన్నాము. అందులో భాగముగా ఈ ఫాల్గుణ మాసంలో ఈనాడు శుద్ధ ఏకాదశి పర్వదినం. ఈ ఫాల్గుణ శుద్ధ ఏకాదశి పర్వదినమును ఆమలకి ఏకాదశి అనేటువంటి ఒక గొప్ప పేరుతో పిలవటం జరుగుతూ ఉన్నది. ఏమిటి ఆమలకి ఏకాదశి అంటే, ఈనాడు ఉసిరి వృక్షమునందు విష్ణు భగవానుని ఎవరైతే ఆరాధన చేస్తారో, విష్ణు భగవాను గూర్చి ఎవరైతే ఈరోజు పూజ చేస్తారో, పూజ చేసి ఉసిరి వృక్ష ఛాయలో విష్ణు జాగరణం చేసి తదనంతరము విష్ణు ఉసిరి వృక్షమునకు ప్రదక్షిణాదులు ఆచరిస్తారో వారికి సమస్త పుణ్యముల్లో స్నానమాచరించినటువంటి ఫలితం వస్తుందని చెప్పి ఈ ఆమలకి ఏకాదశి నాడు మనకు బ్రహ్మాండ పురాణం ద్వారా అవగతమవుతూ ఉన్నది. అట్టి పరమ పవిత్రమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి ఈ ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు మనందరము కూడా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ధాత్రి వనమునందు, ఉసిరి వనమునందు ఈ ఉసిరి వృక్ష స్థిత శ్రీభూ సమేత శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన కార్యక్రమమును శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమం ద్వారా మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా సంకల్పముతో ప్రారంభించి సశ్రద్ధగా ఇక్కడ జరిగేటువంటి పూజా విధానాన్ని మొత్తం కూడా చూసి అనంతరము క్షమాప్రార్థనతో ఈ యొక్క పూజా విధానాన్ని మనందరం కూడా ముగిద్దాము. ముందుగా అందరూ కూడా భగవంతుణ్ణి మనస్సులో ధ్యానమాచరించి సంకల్పాన్ని పఠిద్దాము. అందరూ కూడా సంకల్ప పఠనం చేయవలసిందిగా కోరుచున్నాను. అథ సంకల్పః అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య అగణితానేక దివ్యావతారస్య ఆదిమధ్యాంతరహితస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య అవాప్త సమస్త కామస్య లక్ష్మీ లక్షిత వక్షస్థల విరాజమానస్య భక్త సులభస్య శేషాచల నివాసినః శ్రీ భూమి నీలా పద్మావతీ సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య కృపా కటాక్ష సిద్ధ్యర్థం అస్మిన్ గ్రామే నగరే అస్మిన్ రాష్ట్రే దేశే చ ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్రాది సకల సంపతు సమృద్ధ్యర్థం ఆమలక ఏకాదశి పూజా ఆచార్య
ఆచార్యశ్రీహస్తేన ఆచార్యశ్రీహస్తేన వయం కారయిష్యామహే. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. తదనంతరం పూజతో మనము ఈ క్రతువుని ప్రారంభిద్దాం. అదధ్యానం. ఓం మహావిష్ణుం శంఖచక్రగదా పద్మధారిణం శ్రీధరం విభుం నమామి విష్ణుం తం దేవం సర్వాభరణభూషితం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అస్యాం సుపరితౌ ఆమలక ఏకాదశి ప్రయుక్త శ్రీ విష్ణు పూజార్థం తదంజ విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుఫణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితదనుజం సూత్రవత్యా సమేతం. ఓం ఆగ్నేయో యస్మాద్యజామహే త్వా విశ్వే సదా త్వం మహితోనుశంభో వైరాజంతే సుహృతన్నిధత్తాం. ఆయాతు భగవాన్. ఓం భూ ఓం అమితమావాహయామి. ఓం నిత్యానపాయినమావాహయామి. తద్దక్షిణే సూత్రపతీమావాహయామి. వామే జయామావాహయామి. లం హం యం రం వం సూత్రపతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేణ ఆసనం సమర్పయామి. ప్రైషామదీశో విబుధామనాదిర్యామే జస్తాం ధనితాం దదాతు. సూత్రపతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. ప్రణామం సమర్పయామి. ప్రార్థనం సమర్పయామి. ఆగ్నేయో యస్మాద్యజామహే త్వా విశ్వే సదా త్వం మహితోనుశంభో వైరాజంతే సుహృతన్నిధత్తాం. నమః. సూత్రపతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవేదసం. అస్య యజ్ఞస్య సుక్రతుం. సూత్రపతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. దివ్యశ్రీ ధూపమాఘ్రాపయామి. అహమస్మి ప్రథమజాతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః. యో మా దదాతి స ఇదేవమావాహ. సూత్రపతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. దీపం దర్శయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే. నిహోతా సత్సి బర్హిషి. సూత్రపతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. అర్చనా కైంకర్య సాఫల్యార్థం ఫలోపహారం నివేదయామి. ఓం 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 నమో నారాయణాయ. పానీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి. శాంతః ప్రచోదయాత్. ధ్యాన ఆవాహనాది త్రయోదశోపచార పూజయా భగవాన్ విశ్వక్సేనః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. భవంతః శ్రీమంతో మహాంతో ను గృహ్ణन्तు. అథ కలశారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తసు చ మానసేషు శరత్సరిత్సు పరిపూరితేషు. అపో విగృహ్ణన్ ప్రతిపాదయిష్యే. గృణోమి దత్తాగుం సుచిరగుం సుశర్మా. ఓం ఇదమాపః శివాः శివతమాः శాంతాः శాంతతమాः శుభాः శుభతమాः పూతాः పూతతమాः పుణ్యాः పుణ్యతమాः. పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః. పూతా బ్రహ్మ పవిత్రే
रुद्रेण पूताः सूर्यस्य रश्मिभिः आपो वा इदगुं सर्वं विश्वाभूतान्यापः प्राणा वा आपः पशव आपोऽमृतमापोऽन्नमापः सम्राडापो विराडापः स्वराडापश्चन्दागुंस्यापो ज्योतिगुष्यापो यजुगुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवः सुवराप ॐ असुनीते पुनरस्मासु चक्षुः पुनः प्राणमिहनो धेहि भोजम् योक्पस्येम सूर्यमुच्चरन्तमनुमते मृडयानः स्वस्ति अमृतं वै प्राणामृतमापः प्राणः नेव यथा स्थानमुपह्वयते कुम्भाधिष्ठन सर्वाभ्यो देवताभ्यो नमः सर्वोपचारार्थं पुष्पाणि समर्पयामि कूर्च्याग्रराक्षसान् धिन्दी एतत् कर्म विघातिनः समर्पयामि कुम्भेऽस्मिन् साफल्यं कुरु कर्मसु राजसमुद्भूतशाखायाः पल्लवत्वचः युष्मान् कुम्भेऽर्पयामि सर्वदोषापनुत्तये नारिकेलसमुद्भूता त्रिनेत्रहरसम्मता शिखया दुरितं सर्वं पापं पीडां च मेनुदा रत्नानि दासुषे सुपाति सविता भगः सम्भागं चित्रमीमहे आधारे पृथिवीमावाहयामि पार्श्वयोः अग्निमावाहयामि अग्निमावाहयामि कुक्षौ आकाशमावाहयामि कण्ठे आपमावाहयामि मुखे वायुमावाहयामि जले सर्वतीर्थजलमावाहयामि सर्वतीर्थजलाय नमः सर्वोपचारार्थं पुष्पाणि समर्पयामि अधः आमलकी वृक्षमूलस्थिता विष्णुपूजां च करिष्ये तदञ्च ध्यानं करिष्ये ॐ क्षीरोदन्वत्प्रदेशे सुषिमणिविलसत्सैकते मौक्तिकानां मालाक्लुप्तासनस्थस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरि विरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्देनः पुनीयादनिर्णेन गदा शङ्खपाणिर्मुकुन्दः ॐ इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम् समूढमस्य पागं सुरे आयातु भगवान् पुरुषः सगणस्य सेनसस्ति सहाय परमपुरुषसह देवताभिर्मन्यताम् यस्तु गरुडधोरित्यपशुभिश्चारुगामिनं सबजं पुण्डरीकाक्षं भगवन्तं ॐ भूः विष्णुमावाहयामि ॐ भुवः महाविष्णुमावाहयामि ॐ सुवः सदा विष्णुमावाहयामि ॐ भूर्भुवः सुवः व्यापिनारायणमावाहयामि ॐ श्रिये जातश्रिय आनिर्याय श्रियं वयो ओदलिद्रुभ्यो दधाति श्रियं वसानामृतत्वमायन् भवन्ति सत्यासमिदामृतद्रौ आयातु भगवती श्रीस्वर्णवर्णा सगणाससैन्यासस्ति सहाया परमपुरुषा सह देवताभिर्नमन्यताम् या पद्मासना पद्महस्तां स निर्याख्यवाहिनीं वृषभिश्चानुगामिनीं तामयां पद्मनेत्रीं भगवतीं श्रीं ॐ भूः श्रियमावाहयामि ॐ भुवः धृतिमावाहयामि ॐ सुवः पवित्रीमावाहयामि ॐ भूर्भुवः सुवः प्रमोदादायिनीमावाहयामि ॐ मेदिनी देवी वसुन्धरा स्याद्वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं विष्णुर्मनः आयातु हरिणी श्यामवर्णा सगणाससैन्यासस्ति सहाया परमपुरुषा सह देवताभिर्नमन्यताम् या नीलोत्पलासना नीलोत्पलास्ता महाचातकवाहिनी नित्यमृषभिश्चानुगामिनीं तामयां नीलोत्पलनेत्रीं भगवतीं लं ॐ भूः हरिणीमावाहयामि ॐ भुवः पौष्णीमावाहयामि ॐ सुवः क्षोणीमावाहयामि ॐ भूर्भुवः सुवः महीमावाहयामि आमलकवृक्षे वृक्षमूले विष्णुमावाहयामि मध्ये ब्रह्माणमावाहयामि अग्रे रुद्रमावाहयामि आवाहितेभ्यः सर्वाभ्यो देवताभ्यो नमः प्रतद्विष्णुरित्यासनम् ॐ प्रतद्विष्णुस्तवते वीर्याय मृगो न भीमः कुचरो गिरिष्ठाः यस्योरुषतृषु विक्रमणेष्वधिक्षियन्ति भुवनानि विश्वा आमलकवृक्षमूलस्थित श्रीमू समेत श्रीविष्णवे नमः आसनं ददामि विश्वाधिकानामिति स्वागतम् ॐ विश्वादिकानां भुवनादिकर्त्रे धात्रे तपो यज्ञसुवेदमूर्ते सुस्वागतं यत्र तु तत्र यस्मात् तत्ते पदगुं सूरिभिः स्वागतन्ते आमलकवृक्षमूलस्थित श्रीमहाविष्णवे नमः स्वागतं ददामि मनोभिमन्तेति अर्चनानुमानयाचनम् ॐ मनोभिमन्ता मानवस्तु धर्मा यन्मातरं वचसो मानसेषु
అమోఘమోఘం ప్రతివేదవేదస్వకంజనానామనుమన్యతామిదం. ఆమలక వృక్షమూల స్థిత శ్రీ మహావిష్ణవే నమః. మహావిష్ణుం అర్చనార్థం ప్రసీద త్రీణి పదేతి పాద్యం. ఓం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్. ఆమలక వృక్షమూల స్థిత శ్రీ మహావిష్ణవే నమః. పాదయోః పాద్యం దదామి ఆమావాజస్యేతి అర్ఘ్యం. ఓం ఆమావాజస్య ప్రసవో జగమ్యాదాద్యా వా పృథివీ విశ్వశంభూ. ఆమాగంతాం పితరా మాతరా చామా సోమో అమృతత్వాయ గమ్యాత్. ఆమలక వృక్షమూల స్థిత శ్రీ మహావిష్ణవే నమః. హస్తయోః అర్ఘ్యం దదామి శన్నో దేవీరిత్యాచమనం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యోరభిస్రవంతు నః. ఆమలక వృక్షమూల స్థిత శ్రీ మహావిష్ణవే నమః. ఆచమనం దదామి అన్నాద్యాయేతి దంతధావనం. ఓం అన్నాద్యాయ వ్యూహధ్వం దీర్ఘాయురహమన్నాదో భూయాసం. ఆమలక వృక్షమూల స్థిత శ్రీ మహావిష్ణవే నమః. దంతధావనం దదామి ఇదం బ్రహ్మేది జిహ్వాశోధనం. ఓం ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మ పునాతు. ఆమలక వృక్షమూల స్థిత శ్రీ మహావిష్ణవే నమః. జిహ్వాశోధనం కరోమి పూతస్తస్యేతి గంఢూషం. ఓం పూతస్తస్య పారే భువనస్య మధ్యే నాగస్య పృష్ఠే మహతో మహీయతే. మహద్భిः सोऽम्भसोर्भुवनयोर्गमनयोर्मेध्ययोर्विभवयोर्देवमभिसञ्जातमपि ब्रह्मा सदा वेदास्तु यशो महान्यशो महा द्युतिर्महामतिर्महान् पुरुषोऽस्तु सदा शिवः. ఆమలక వృక్షమూల స్థిత శ్రీ మహావిష్ణవే నమః. గండూషం భావయామి యన్మే గర్భ ఇతి ముఖ ప్రక్షాళనం. ఓం యన్మే గర్భే వసతః పాపముగ్రం యజ్జాయమానస్య చ కించ దైర్ఘ్యం. పాపం జాతస్య యస్య భువి వర్తతో మే తస్య తత్పాపమానీభిరహం పునామి. ఆమలక వృక్షమూల స్థిత శ్రీ మహావిష్ణవే నమః. ముఖ ప్రక్షాళనం కరోమి ఆపో ఇష్టేతి మంత్రస్నానం. ఓం ఆపోహిష్టామయో భువః తానవూర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వస్యవతమో రసః తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవః యస్య క్షయా యజిన్వధా ఆపో జనయధాచనః. ఆమలక వృక్షమూల స్థిత శ్రీభూ సమేత శ్రీ విష్ణవే నమః. స్నానం సమర్పయామి తేజో వత్స్యావైతి వస్త్రం. ఓం తేజో వత్స్యావస్స పితః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం. ఆమలక వృక్షమూల స్థిత శ్రీభూ సమేత శ్రీ మహావిష్ణవే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి సోమస్య తనూరసీత్యుత్తరీయం. ఓం సోమస్య తనూరసి తనువం మే పాహి స్వామా తనూరావిశా శివో మా తనూరావిశా. ఆమలక వృక్షమూల స్థిత శ్రీ మహావిష్ణవే నమః. ఉత్తరీయం ధారయామి భూతో భూతేష్విత్యాభరణం. ఓం భూతో భూతేషు చరతి ప్రవిష్టः స భూతానామధిపతిర్బభూవ. సర్వేషాం భూతానామధిపతిస్తస్మై విష్ణుభూతాక్షహంతాయ నమః. ఆమలక వృక్షమూల స్థిత శ్రీ మహావిష్ణవే నమః. ఆభరణం దదామి అలంకరణం దదామి. ఓం నమో నారాయణాయేతి ఊర్ధ్వపుండ్రం. ఓం నమో నారాయణాయ. ఆమలక వృక్షమూల స్థిత శ్రీ మహావిష్ణవే నమః. ఊర్ధ్వపుండ్రాని ధారయామి తిలకం ధారయామి ఇదం బ్రహ్మేతి పవిత్రం. ఓం ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మ పునాతు. ఆమలక వృక్షమూల స్థిత శ్రీ మహావిష్ణవే నమః. పవిత్రం దదామి అగ్నిం దూతమిత్యుపవీతం. ఓం అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం. ఆమలక వృక్షమూల స్థిత శ్రీ మహావిష్ణవే నమః. ఉపవీతం ధారయామి ఇమాస్సు మనస ఇతి పుష్పం. ఓం ఇమాః సుమనసః శ్రేష్ఠా దివ్యపుష్పాధివాసితాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఆమలక వృక్షమూల స్థిత శ్రీ మహావిష్ణవే నమః. పుష్పాని ధారయామి ఇమే గంధా ఇతి గంధం. ఓం ఇమే గంధాః సురభినో దివ్యగంధాధివాసితాః
पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः आमलकवृक्षमूलस्थित श्रीमहाविष्णवे नमः श्रीगन्धं धारयामि यदाञ्जनमित्यञ्जनम् ॐ यदाञ्जनं त्रैककुतं जातकं हिमवत उपरि तेन वामाञ्जे तेजसे वर्चसे भगाय च आमलकवृक्षमूलस्थित श्रीमहाविष्णवे नमः अञ्जनं धारयामि देवस्य त्वेत्यादर्शम् ॐ देवस्य त्वासवितः प्रसवे अश्विनोर्बाहुभ्यां पूष्णो हस्ताभ्याम् आमलकवृक्षमूलस्थित श्रीमहाविष्णवे नमः आदर्शं दर्शयामि इमे धूपा इति धूपम् ॐ इमे धूपाः सुरभिनो दिव्यधूपाधिवासिताः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः आमलकवृक्षमूलस्थित श्रीमहाविष्णवे नमः धूपमाग्रापयामि शुभ्राज्योतिरिति दीपम् ॐ शुभ्राज्योतिश्च देवानां तेजश्च सततप्रभ प्रभास्कर महातेजा दीपोऽयं प्रतिगृह्यता आमलकवृक्षमूलस्थित श्रीमहाविष्णवे नमः दीपं दर्शयामि आमावाजस्येत्यर्घ्यम् ॐ आमावाजस्य प्रसवो जगम्यादाद्या वा पृथिवी विश्वशम्भो आमागन्तां पितरा मातरा च मा सोमो अमृतत्वाय गम्यात् आमलकवृक्षमूलस्थित श्रीमहाविष्णवे नमः दृश्यमर्घ्यं निवेदयामि शन्नो देवीरित्याचमनम् ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शम्यारभिस्रवन्तु नः आमलकवृक्षमूलस्थित श्रीमहाविष्णवे नमः आचमनीयं ददामि इदं विष्णुरिति पानीयम् ॐ इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य पागुं सुरे आमलकवृक्षमूलस्थित श्रीमहाविष्णवे नमः पानीयं समर्पयामि शन्नो देवीरित्याचमनम् ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शम्यारभिस्रवन्तु नः आमलकवृक्षमूलस्थित श्रीमहाविष्णवे नमः आचमनीयं ददामि सर्वोपचार पूजां समर्पयामि अथ अष्टोत्तर शतनाम पूजा ॐ केशवाय नमः ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ हृषीकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ॐ हरये नमः ॐ श्रीकृष्णाय नमः ॐ विष्णवे नमः ॐ जिष्णवे नमः ॐ वषट्काराय नमः ॐ देवदेवाय नमः ॐ वृषाकपये नमः ॐ दामोदराय नमः ॐ दीनबन्धवे नमः ॐ आदिदेवाय नमः ॐ अदितेस्सुताय नमः ॐ पुण्डरीकाय नमः ॐ परानन्दाय नमः ॐ परमात्मने नमः ॐ परात्पराय नमः ॐ परशुधारिणे नमः ॐ विश्वात्मने नमः ॐ कृष्णाय नमः ॐ कलिमलापहारिणे नमः ॐ कौस्तुभोद्भासितोरस्काय नमः ॐ नराय नमः ॐ नारायणाय नमः ॐ हरये नमः ॐ हराय नमः ॐ हरप्रियाय नमः ॐ स्वामिने नमः ॐ वैकुण्ठाय नमः ॐ विश्वतोमुखाय नमः ॐ हृषीकेशाय नमः
ॐ अप्रमेयाय नमः ॐ आत्मने नमः ॐ वराहाय नमः ॐ धरणीधराय नमः ॐ धर्मेशाय नमः ॐ धरणीनाथाय नमः ॐ ध्येयाय नमः ॐ धर्मभृतां वराय नमः ॐ सहस्रशीर्षाय नमः ॐ पुरुषाय नमः ॐ सहस्राक्षाय नमः ॐ सहस्रपादे नमः ॐ सर्वगाय नमः ॐ सर्वविदे सर्वाय नमः ॐ शरण्याय नमः ॐ साधुवल्लभाय नमः ॐ कौसल्यानन्दनाय नमः ॐ श्रीमते नमः ॐ रक्षः कुलविनाशकाय नमः ॐ जगत्कर्त्रे नमः ॐ जगद्धर्त्रे नमः ॐ जगज्जेत्रे नमः ॐ जनार्तिघ्ने नमः ॐ जानकीवल्लभाय नमः ॐ देवाय नमः ॐ जयरूपाय नमः ॐ जलेश्वराय नमः ॐ क्षीराब्धिवासिने नमः ॐ क्षीराब्धितनया वल्लभाय नमः ॐ शेषशायिने नमः ॐ पन्नगारिवाहनाय नमः ॐ विष्टरस्रवसे नमः ॐ माधवाय नमः ॐ मधुरानाथाय नमः ॐ मुकुन्दाय नमः ॐ मोहनाशनाय नमः ॐ दैत्यारिणे नमः ॐ पुण्डरीकाक्षाय नमः ॐ अच्युताय नमः ॐ मधुसूदनाय नमः ॐ सोमसूर्याग्निनयनाय नमः ॐ नृसिंहाय नमः ॐ भक्तवत्सलाय नमः ॐ नित्याय नमः ॐ निरामयाय नमः ॐ शुद्धाय नमः ॐ नरदेवाय नमः ॐ जगत्प्रभवे नमः ॐ हयग्रीवाय नमः ॐ जितरिपवे नमः ॐ उपेन्द्राय नमः ॐ रुक्मिणीपतये नमः ॐ सर्वदेवमयाय नमः ॐ श्रीशाय नमः ॐ सर्वाधाराय नमः ॐ सनातनाय नमः ॐ सौम्याय नमः ॐ सौम्यप्रदाय नमः ॐ स्रष्ट्रे नमः ॐ विश्वक्सेनाय नमः ॐ जनार्दनाय नमः ॐ यशोदातनयाय नमः ॐ योगिने नमः ॐ योगशास्त्रपरायणाय नमः ॐ रुद्रात्मकाय नमः ॐ रुद्रमूर्तये नमः ॐ राघवाय नमः ॐ मधुसूदनाय नमः ॐ अतुलतेजसे नमः ॐ दिव्याय नमः ॐ सर्वपापहराय नमः ॐ पुण्याय नमः ॐ अमिततेजसे नमः ॐ दुःखनाशनाय नमः ॐ दारिद्र्यनाशनाय नमः ॐ दौर्भाग्यनाशनाय नमः ॐ सुखवर्धनाय नमः ॐ सर्वसम्पत्कराय नमः ॐ सौम्याय नमः ॐ महापातकनाशनाय नमः ॐ विपन्नाशनाय नमः ॐ मङ्गलप्रदाय नमः ॐ विष्णवे नमः ॐ श्रीं श्रियै नमः ॐ श्रीं धृत्यै नमः ॐ श्रीं पवित्र्यै नमः ॐ श्रीं प्रमोदायिन्यै नमः ॐ श्रीं हरिण्यै नमः ॐ श्रीं पौष्ण्यै नमः ॐ श्रीं क्षोण्यै नमः ॐ श्रीं यै नमः ॐ श्रीं श्रियै नमः ॐ श्रीं लोकधात्र्यै नमः ॐ श्रीं ब्रह्ममात्रे नमः ॐ श्रीं पद्मनेत्रायै नमः ॐ श्रीं पद्ममुख्यै नमः ॐ श्रीं प्रसन्नमुखपद्मायै नमः ॐ श्रीं पद्मकान्त्यै नमः ॐ श्रीं बिल्ववनस्थायै नमः ॐ श्रीं विष्णुपत्न्यै नमः ॐ श्रीं विचित्रक्षोमधारिण्यै नमः ॐ श्रीं पृथुश्रोण्यै नमः ॐ श्रीं पक्वबिल्वफलापीनतुङ्गस्तन्यै नमः ॐ श्रीं सुरक्तपद्मपत्राभकरपादतलायै नमः ॐ श्रीं शुभायै नमः ॐ श्रीं सुरत्नाङ्गदकेयूरकाञ्चीनूपरशोभितायै नमः ॐ श्रीं यक्षकर्दमसंलिप्तसर्वाङ्गायै नमः ॐ श्रीं खड्गोज्ज्वलायै नमः
ఓం శ్రీం మాంగళ్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైర్విభూషితాయై నమః. ఓం శ్రీం తాటంకైర్ముఖాంబుజాయై నమః. ఓం శ్రీం పద్మహస్తాయై నమః. ఓం శ్రీం హరివల్లభాయై నమః. ఓం శ్రీం ఋగ్యజుస్సామరూపాయై నమః. ఓం శ్రీం విద్యాయై నమః. ఓం శ్రీం అబ్ధిజాయై నమః. ఓం శ్రీం పద్మావతీదేవ్యై నమః. ఆమలకీ వృక్షమూలస్థిత శ్రీభూసమేత శ్రీ విష్ణవే నమః. అష్టోత్తర శతనామ సహిత పుష్పపూజాం సమర్పయామి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పటి వరకు కూడాను మనం ఈ ఆమలకి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనాడు చేయవలసినటువంటి మనకు చెప్పబడినటువంటి విష్ణు పూజ విధానాన్ని చక్కగా ఆ వృక్షమూలంలో మనందరం కూడా ఆచరించాము. అయితే ఏమిటి ఈ ఆమలకి ఏకాదశి వైశిష్ట్యము, దీని యొక్క వ్రతము చేయటం వలన మనకు ఎటువంటి ఫలితం ఉంటుంది, అలాగే ఈ వ్రతకథ విధానం ఏమిటి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క ఆమలకి ఏకాదశి వైశిష్ట్యాన్ని మనకు బ్రహ్మాండ పురాణంలో చెప్పినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ప్రధానంగా మాంధాత మహర్షి వశిష్ఠుడు వద్దకు వచ్చి, అయ్యా ఈ ఏకాదశి వైశిష్ట్యం ఏమిటి, ఈ ఆమలకి ఏకాదశి నాడు మనము ఏమి చెయ్యాలి, ఏమి చేస్తే మనము భగవన్నామము పఠించడం ద్వారా లేదా భగవత్ పూజ చేయడం ద్వారా మనము ఎటువంటి ఫలితాన్ని పొందుతాము, ఎవరైనా ఆచరించి ఉన్నచో ఆ ఆచరించిన వ్యక్తి యొక్క కథావృత్తాంతాన్ని మొత్తం కూడా తెలుపమని అడుగగా వశిష్ఠుడు మాంధాత మహర్షికి చెప్పడం ప్రారంభించాడు. అయ్యా ఈ పరమ పవిత్రమైనటువంటి ఆమలకి ఏకాదశి మనకు సంవత్సరం మొత్తమున 24 ఏకాదశులు ఉంటాయి. అధిక సంవత్సరం వచ్చినా అధిక మాసం వచ్చినా ఆ సంవత్సరమున 26 ఏకాదశులు ఉంటాయి. ఈ యొక్క ఏకాదశులకి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామము ఉంటుంది. అందున పాల్గొన మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని ఆమలకి ఏకాదశి అని చెప్పి దీనికి పేరు. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, ఈ ఆమలకి అంటే ఉసిరి వృక్షమని, ఈ ఉసిరి వృక్షమున మూలములో మహావిష్ణువు కొలువై ఉంటాడని, అలాగనే మధ్యంలో బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడని, అగ్రమున రుద్రుడు శివుడు కొలువై ఉంటాడని, ఉసిరి వృక్షం యొక్క పత్రముల యందు దేవతలు కొలువై ఉంటారని, పుష్పముల యందు వసువులు కొలువై ఉంటారని, ఫలముల యందు మరుతులు కొలువై ఉంటారని, అలాగే ఉసిరి వృక్షం మొత్తం కూడా సకల దేవతలు ఆశ్రయించి ఉంటారని చెప్పి ప్రతీతి. అలాంటి ఆ ఉసిరి వృక్షమును ఎవరైతే ఈ పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు చక్కగా ప్రాతకాలంలో స్నానమాచరించి నియమనిష్టలతో ఆ ఉసిరి వృక్షము దగ్గర ఒక కుంభాన్ని ఏర్పాటు చేసుకొని దానిపైన శ్రీభూ సమేత శ్రీ మహావిష్ణు యొక్క స్వర్ణ ప్రతిమను ఉంచి వివిధ ఉపచారములతో దాన్ని పూజ చేసి అర్చించి అనంతరము లక్ష్మీనారాయణ పూజ చేసిన అనంతరము ఆ రోజు మొత్తం కూడా సత్కథలు వింటూ విష్ణు పురాణమును వింటూ జాగరణం చేసి ద్వాదశి నాడు ఈ ఆమలకి వృక్షానికి 3 మార్లు ప్రదక్షిణం చేసి ఆ స్వర్ణ ప్రతిమను ఎవరైతే బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ ఉసిరి చెట్టు క్రింద భోజనము ద్వాదశి పారణం చేస్తారో వారికి అనంతమైనటువంటి పుణ్యములు ఫలములు లభిస్తాయని చెప్పి, అలాగే అనంతమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పుణ్య నదులన్నిటిలోనూ స్నానము చేసిన ఫలితము ఈరోజు చేసేటువంటి ఆమలకి ఏకాదశి విష్ణు పూజ ద్వారా లభిస్తుంది అని చెప్పి మనకు తెలియజేశారు. అంతేకాదండి, పూర్వము చిత్రరథుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఆయన ధర్మపరాయణుడై సత్యనిష్ఠుడై
చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండేవారందరూ కూడాను విష్ణు పూజ తత్పరులై ఉండేవారు. చక్కగా విష్ణు పూజను గావిస్తూ ఉండేటువంటి ఆ రాజ్యం చక్కగా సుభిక్షంగా ఉండేది. ఒకనాడు ఈ చిత్రరథుడు అనేటువంటి మహారాజు వేట నిమిత్తం అడవికి వెళితే అక్కడ తప్పిపోయి రాక్షసుల బారిన పడతాడు. రాక్షసులు ఆయనని బంధించి అనేక రకములైనటువంటి చిత్రహింసలకు గురి చేస్తే ఆ చిత్రహింసలు తాళలేక మహారాజు స్పృహ తప్పిపోతాడు. ఆ స్పృహ తప్పినటువంటి ఆ మహారాజుని రాక్షసులందరూ కూడా సంహరించబోవగా ఆయన యొక్క దేహము నుండి ఒక దివ్య తేజస్సు ఉద్భవించినది. ఆ దివ్య తేజస్సు ఈ రాక్షసులందరినీ కూడా సంహరించినది. కొంత సమయానికి ఈ మహారాజు తెలివిలోకి వచ్చి చుట్టూ పరికించి చూడగా రాక్షసులందరూ కూడా విగత జీవులై పడి ఉన్నారు. ఏమిటి ఇది ఆలోచిస్తూ ఉండగా అశరీరవాణి రూపంలో శ్రీ వైష్ణు మహాభానుడు, అయ్యా నీవు చేసినటువంటి ఆమలకి ఏకాదశి పుణ్యం వలన నీకు ఎట్టి ఆపద రాకుండా ఎటువంటి కష్టం రాకుండా ఉన్నది, నిన్నెప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు నిన్ను రక్షిస్తూ ఉన్నాడు అని చెప్పాను. అది విని మహదానంద భరితుడైనటువంటి ఆ చిత్రరథ మహారాజు అక్కడి నుంచి నేరుగా రాజ్యమునకు వెళ్ళి రాజ్యంలోని ప్రజలందరికీ జరిగిన వృత్తాంతము చెప్పారు. అది విని సంతుష్టులైనటువంటి ఆ ప్రజలు, ఆ రాజ్యంలో ఉన్న జనులందరూ కూడా ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా మహారాజుతో సహా అందరూ ఈ ఆమలకి ఏకాదశి నాడు ఈ ఉసిరి వృక్ష మూలంలో శ్రీ మహావిష్ణువుని పూజ చేసి అంత్యమున విష్ణుపురాన్ని శ్రీవైకుంఠ పదప్రాప్తిని పొందారు. అంతటి ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది, మహిమాన్వితమైనది ఆమలకి ఏకాదశి వ్రతమని చెప్పి వశిష్ఠుడు మాంధాత మహర్షికి తెలియజేశారు. ఈ వ్రత కథను ఎవరైతే వింటారో, ఈ వ్రత పూజను ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ కూడాను సమస్త తీర్థముల్లో స్నానము చేసినటువంటి పుణ్యము, సమస్త దేవతలను దర్శన చేసిన పుణ్యము లభిస్తుంది అని చెప్పి మనకు ఈ ఆమలకి ఏకాదశి వృత్తాంతం ద్వారా తెలుస్తూ ఉన్నది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణే భవంతు. ఇప్పుడు అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి శ్రీమతి జి లావణ్య గారి బృందం వినరో భాగ్యము విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా, వెను బలమిదివో విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా, వెను బలమిదివో విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బైనది విష్ణు కథ.
विष्णुकथा सदनं वैनदी संकीर्तनयै सदनं वैनदी संकीर्तनयै वेदकिन चोटने विष्णुकथा सदनं वैनदी संकीर्तनयै वेदकिन चोटने विष्णुकथा विनरो भाग्यमु विष्णुकथा वेणुबलमिदिवो विष्णुकथा विनरो भाग्यमु विष्णुकथा గొల్లెతలు చల్లలు ఒకటి ఈ పరమ పవిత్రమైనటువంటి ఆమలకి ఏకాదశి నాడు మనందరం కూడా సంకల్ప సహితంగా చక్కగా విష్ణు పూజ శ్రీభూ సమేత శ్రీ మహావిష్ణువు ధాత్రీ వృక్ష రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చక్కగా ఆరాధించాము. ఆరాధించి ఈనాటి ఈ వ్రత కథనంతరూ కూడా శ్రవణం చేశాము. అనంతరం చక్కగా విష్ణు నామ స్మరణ గావించాము. మనందరికీ కూడా ఈ వ్రత కథను వినటం ద్వారా, ఈ విష్ణు పూజను చూడటం ద్వారా, విష్ణునామ స్మరణం చేయటం ద్వారా ఏదైతే ఆమలకి ఏకాదశి వ్రత ఫలితం ఉన్నదో అది మనందరికి కూడా సంప్రాప్తిస్తుంది. ఇట్టి పూజను మనము ఇక్కడ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యములో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ధాత్రీ వన ప్రాంగణం నుంచి చక్కగా ఈ ఉసిరి చెట్ల నడుమ ధాత్రీ వృక్ష అధినాయకుడైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధన గావించి అట్టి ఆరాధన ఫలితాన్ని, సమస్త తీర్థ స్నాన ఫలితాన్ని, సమస్త దేవ దర్శన ఫలితాన్ని మనందరం కూడా పొందాము. చక్కగా ఇటువంటి పుణ్యముని మనందరం కూడా పొంది ఈనాటి ఈ వ్రత విధానము, ఈ అర్చనానంతరము సమాపన వచనము తదనంతరము క్షమాప్రార్థన ద్వారా ఈ యొక్క పూజను మనందరం కూడా పూర్తి చేద్దాము. అందరూ కూడా క్షమాప్రార్థనని పలకండి. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్కృతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. మంగళ నీరాజన దర్శనం కావించి అందరం కూడా పూజను పూర్తి చేద్దాము. ఓం కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్తి సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి.
ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ